మికిలేసునకు స్వాగతమివ్వగా ముదమారరండి మికిలేసునకు స్వాగతమివ్వగా పూజలో పాల్గొనరండి జనమా ఆత్మదేవుని దీవెనలు పొందగా ముకుళిత హస్తాలతో హృది కోర్కెలతో ముదమారరండి మికిలేసునకు స్వాగతమివ్వగా ముదమారరండి మికిలేసునకు స్వాగతమివ్వగా. క్రీస్తునాథుని యందు మికిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, దివ్యవాణి టీవీలో పాల్గొంటున్నటువంటి భక్తులారా, ఈరోజు ప్రత్యేక విధంగా ఈ యొక్క ఉద్దేశాలను దేవునికి అర్పిస్తూ ఆ దేవుడు ఈ ఉద్దేశాలను ఆశీర్వదించాలని పూజను అర్పిస్తూ ఉన్నాను. విశాఖ మేత్రాసనం, విజయనగరం జిల్లా, సీతానగరం విచారణ నుండి శ్రీ సజ్జల మరియదాస్, శ్రీమతి క్రిస్టియనమ్మ గారు తమ కుటుంబంలో శాంతి సమాధానం కోరుతూ తమ బిడ్డలు దైవభక్తితో జీవించాలని, వారి బిడ్డల దైవ జ్ఞానంలో ఎదగాలని ఈ దివ్య పూజ బలిని అర్పిస్తున్నారు. అదేవిధంగా హైదరాబాదు అతిమేత్రాసనం, మేడిపల్లి విచారణ, బోడుప్పల్ నుండి పసల ప్రకాష్ మేరీ గారు మంచి ఆరోగ్యం మరియు కుమారుడు దీపక్ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించాలని, జోసెఫ్ జోస్నా ఆస్టిన్ కుటుంబము ఆయురారోగ్యాలతో వర్ధిల్లారని కోరుతూ ఈ దివ్య పూజా బలిని సమర్పిస్తూ ఉన్నారు. అదే ప్రకారం గుంటూరు మేత్రాసనం, ఫిరంగిపురం బాలయేసు కెథీడ్రల్ దేవాలయం విచారణకర్త ఫాదర్ పెంటారెడ్డి రాజారెడ్డి గారు, వడియ మరియన్న శౌరమ్మ గార్ల కుమారుడు ఫాదర్ వడియ విజయ్ కుమార్, వారికి దేవుడు మంచి ఆరోగ్యాన్నిచ్చి దైవ సేవలో మరింత బలంగా నడిపించాలని కోరుతూ ఈ దివ్య పూజను సమర్పిస్తూ ఉన్నారు. హైదరాబాదు అతిమేత్రాసనం గన్ ఫౌండరీ విచారణ నుండి ఈరోజు జన్మదినాన్ని జరుపుకుంటున్న శ్రీ ఉడుమల బాలకిషోర్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలుపుతూ కుటుంబ సభ్యులు ఈ దివ్య పూజా బలిని అర్పిస్తూ ఉన్నారు. అదే ప్రకారం గుంటూరు మేత్రాసనం రావిపాడు విచారణకు చెందిన శ్రీమతి మల్లవరపు శాంతమ్మ గారి కాలి ఆపరేషన్ విజయవంతముగా జరగాలని, త్వరలో కోలుకోవాలని కోరుతూ కుటుంబ సభ్యులు ఈ దివ్య పూజను సమర్పిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ ఉద్దేశాల కోసం ప్రత్యేక విధంగా ప్రార్థన చేస్తూ ఆ దేవుడు ఈ కుటుంబాలని ఆశీర్వదించాలని కోరుదాము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. క్రీస్తునాథుని యందు మికిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ దివ్యవాణి టీవీ పూజలో పాల్గొంటున్నటువంటి భక్తులారా, ఈరోజు మనం క్రైస్తవత్వంలో ఉదాసీతనం ఉంటే దేవుడు అలాంటి గుణాన్ని మెచ్చుకుంటారా లేదా అని పరిశీలన చేసుకోవాలి. చాలాసార్లు క్రైస్తవత్వం అంటే ఏకాకిగా జీవించటం కాదు, సంఘంతో పాటు సంఘ అభివృద్ధిని కోరుకుంటూ జీవించాలి. అందుకే ఈ ఇండిఫరెన్స్ అనేటువంటి ఆ తత్వాన్ని మనం వదిలివేసి అందరూ నా వారే, అందరూ బాగుండాలి అని కోరుకోవటమే క్రైస్తవత్వం. కాబట్టి చాలాసార్లు ఏకాకిగా నాది అనేటువంటి స్వార్థంతో జీవిస్తూ ఉంటాం. కాబట్టి ఈ సమయంలో ప్రియ సహోదరి సహోదరులారా, మౌనం వహిస్తూ కళ్ళు మూసుకొని మన జీవితాన్ని పరిశీలన చేసుకుందాం. చాలాసార్లు నేను బాగుండాలి అనేటువంటి స్వార్థంతో వ్యవహరించాం, అలాంటి ఆలోచనలు కలిగి జీవించాం.
కొన్నిసార్లు ఇతరులను పట్టించుకోలేదు. ఇలాంటి సందర్భాలన్నీ కూడా గుర్తు తెచ్చుకొని చేసినటువంటి పాపాలన్నిటిని కూడా జ్ఞప్తికి తెచ్చుకొని దేవుని సమక్షంలో పాప ఓర్పును కోరుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొంచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసిందని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, సన్మార్గము నుండి వైదొలగి పెడత్రోవ పట్టు వారికి తిరిగి సన్మార్గంలో ప్రవేశించున్నట్లు నీవు ఎల్లప్పుడూ వారిపై నీ సత్యపు వెలుగును ప్రకాశింపజేయుచున్నావు. క్రీస్తునందు విశ్వాసమును ప్రకటించుట ద్వారా క్రైస్తవులైన వారికి క్రీస్తు నామమునకు విరుద్ధమైన క్రియలను విస్మరింపగల అనుగ్రహమును బలమును దయచేయము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము. నీటి నుండి బయటకు తీయబడెను గనుక అతడు మోషే అని పిలువబడెను. అతడు పెరిగి తన సోదరులను సంరక్షించెను. నిర్గమకాండము 2వ అధ్యాయము 1వ వచనం నుండి 15వ వచనం వరకు. లేవి గోత్రీయుడొకడు ఆ గోత్రీయురాలినే భార్యగా స్వీకరించెను. ఆమె గర్భవతి అయి ఒక కొడుకును కనెను. ఆ తల్లి బంగారము వంటి తన బిడ్డను చూచి మురిసిపోయి వానిని 3 నెలల పాటు ఎవరి కంట కనబడకుండా దాచెను. ఇక ఆ తరువాత ఆమె తన బిడ్డను మరుగుపరచలేకపోయెను. కావున ఆమె ఒక జమ్ము పెట్టెను సంపాదించి దానికి జిగటమన్ను పూసి తారువేసెను. ఆ పెట్టెలో బిడ్డ నుంచి దానిని నైలు నది నీటి అంచున జమ్ము దెబ్బల నడుమ పెట్టెను. ఆ శిశువునకు ఏమి జరుగునో చూడదలచి వాని సోదరి పెట్టెకు కొంచెం దూరముగా నిలుచుండెను. ఫరో రాజు కూతురు జలక్రీడలు ఆడుటకై నదికి వచ్చెను. ఆమె చలికత్తెలు నది ఒడ్డున తిరుగాడుచుండిరి. అప్పుడు ఆమె దుబ్బుల నడుమనున్న పెట్టెను చూచెను. దానిని తెచ్చుటకు ఒక బానిస పిల్లను పంపెను. రాజపుత్రి పెట్టెను తెరిచి చూడగా ఏడ్చుచున్న మగకందు కనిపించెను. ఆమెకు అతని మీద జాలి పుట్టినది. ఆమె వీడు హెబ్రియ బిడ్డడై ఉండును అని అనుకొనెను. శిశువు సోదరి రాజకుమారి వెళ్ళి ఒక హెబ్రియ దానిని తీసుకొని వత్తునా ఆ దాది నీకు బదులుగా ఈ బిడ్డకు పాలిచ్చు పెంచును కదా అని అనెను. అట్లే వెళ్ళి తీసుకునిరా అని రాజపుత్రి శిశువు సోదరితో పలికెను. బాలిక వెళ్ళి ఆ బిడ్డ తల్లినే కొని వచ్చెను. అంతటా ఫరో రాజు కూతురు ఆ తల్లితో ఈ బిడ్డను తీసుకుని వెళ్ళుము, నాకు మారుగా వీనికి పాలు గుడువుము, నీకు జీతము ముట్టినట్లు చూతును అని చెప్పెను. ఆ హెబ్రియ స్త్రీ శిశువును తీసుకొని పోయి పాలిచ్చి పెంచెను. శిశువు పెరిగి పెద్దవాడైన తరువాత ఆమె అతనిని రాజకుమారి నడుమ తీసుకొని వచ్చెను. రాజపుత్రి అతనిని కన్న కొడుకు మాదిరిగా చూచుకొనెను. ఇతనిని
నీటి నుండి బయటకు తీసి తిని అనుకొని ఆమె అతనికి మోషే అని పేరు పెట్టెను. మోషే పెరిగి పెద్దవాడైన పిదప ఒకసారి స్వదేశీయులను చూడబోయెను. వారు బానిసలై బండబారిన బ్రతుకులు ఈడ్చుటను కన్నులారా చూచెను. అప్పుడు ఐగుప్తు దేశీయుడు ఒకడు తన దేశీయుడైన హెబ్రీని కొట్టి చంపుటను మోషే చూచెను. అతడు చుట్టూను పరికించెను. కనుచూపు మేర లోపల ఎవ్వరూ లేరు. వెంటనే మోషే ఐగుప్తు దేశీయుని మీద పడి వానిని చంపి ఇసుకలో పాతిపెట్టెను. మరునాడు కూడా మోషే అచటికి వచ్చి 2 హెబ్రీయులు తన్నుకొనుట చూచెను. మోషే తప్పు చేసిన వానితో, నీవు తోటి హెబ్రీను కొట్టనేలా అని అనెను. ఆ దోషి, మాకు అధికారిగా ధర్మమూర్తిగా నిన్ను పిలిచిన వారు ఎవరయ్యా? ఐగుప్తు దేశిని చంపినట్లు నన్ను కూడా చంపవలెను అనుకొనుచున్నావా అనెను. తాను చేసిన పని అప్పుడే బట్టబయలు అయినది కదా అని మోషే భయపడెను. ఫరో రాజు ఈ విషయము వినెను. అతడు మోషేకు మరణశిక్ష విధించెడు వాడే. కాని మోషే మిద్యాను దేశమునకు పారిపోయెను. ఆ దేశమున అతడొక బావి వద్ద కూర్చుండెను. ఇదేలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ మీ అవసరములలో ప్రభును ఆశ్రయింపుడు, మీరు జీవింతురు. అరచి అరచి నేను అలసిపోయి తిని, నా గొంతు బొంగురుపోయినది. నీ సహాయము కొరకు చూచి చూచి నా కన్నులు వాచినవి. అందరూ మీ అవసరములలో ప్రభును ఆశ్రయింపుడు, మీరు జీవింతురు. ఈ ఊబి గుంటలో దిగబడనీయకుండా నన్ను కాపాడుము. నా శత్రువుల నుండి నన్ను రక్షింపుము. లోతైన నీళ్ల నుండి నన్ను కాపాడుము. అందరూ మీ అవసరములలో ప్రభును ఆశ్రయింపుడు, మీరు జీవింతురు. నేను గీతములతో ప్రభును కీర్తించెదను, కృతజ్ఞతాస్తుతులతో అతన్ని శ్లాఘించెదను. ఎద్దును గాని ఎదిగిన కోడెను గాని అర్పించిన దానికంటే ఈ కార్యము ప్రభునకు ఎక్కువ ప్రీతి కలిగించును. అందరూ మీ అవసరములలో ప్రభును ఆశ్రయింపుడు, మీరు జీవింతురు. ప్రభువు ఆర్తుల మొర వినును. అతడు చెరలోనున్న తన ప్రజలను అనాదరము చేయడు. భూమ్యాకాశములను సముద్రములు దానిలోని ప్రాణికోటులను ప్రభువుని స్తుతించునుగాక. అందరూ మీ అవసరములలో ప్రభును ఆశ్రయింపుడు, మీరు జీవింతురు. గొంతు సవరించి వీణ శృతి చేసి పాడెద హల్లెలూయా. గొంతు సవరించి వీణ శృతి చేసి పాడెద హల్లెలూయా. హల్లెలూయా పాడి ఆనంద ప్రభుని ప్రణుతింతు ఈ దినం, ప్రభుని ప్రణుతింతు నిరతము. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు వాక్యమే నాకు దీపమై సాగిపోదు ఇలా సువార్తలో. యేసు
సాగిపోదు ఇలా సువార్తలో యేసు ప్రేమని నా హృదిలో యేసు ప్రేమని నా హృదిలో నింపి పయనింతు ఈ భూమిలో హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉందరుగాక. మీ ఆత్మతో నుందురుగాక. పునీత మత్తయి గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 11వ అధ్యాయము 20వ వచనం నుండి 24వ వచనం వరకు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 20వ వచనం నుండి 24వ వచనం వరకు. అప్పుడు యేసు తాను అనేక అద్భుతములను గావించిన పట్టణములను ఖండింప ఆరంభించెను. ఏలైనా వారిలో పరివర్తన కలుగలేదు. అయ్యో ఓ కొరాజీను పురమా, అయ్యో బెత్సైదా పురమా, మీ యందు చేయబడిన అద్భుత కార్యములు తూరు సీదోను పట్టణములలో జరిగి ఉండినచో ఆ పురజనులెప్పుడో గోనె పట్టలు కప్పుకొని బూడిద పూసుకొని హృదయ పరివర్తనము పొందేడి వారే. కావున తీర్పు దినమున మీ స్థితి కంటే తూరు సీదోను వాసుల స్థితియే మేలైనది అని మీతో చెప్పుచున్నాను. ఓ కఫర్నాముపురమా, నీవు ఆకాశమునకు ఎత్తబడవలేనని ఆశింపలేదా? నీవు పాతాళమునకు పడద్రోయబడెదవు. నీ యందు చేయబడిన అద్భుత కార్యములు సోదోము పురమునందు చేయబడి ఉన్నచో అది నేటి వరకును నిలిచియుండెడిది. తీర్పు దినమున నీ స్థితి కంటే సోదోము వాసుల స్థితియే మేలైనదని నేను చెప్పుచున్నాను. ఇది క్రీస్తు శుభవార్త. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు మికిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, దివ్యవాణి టీవీలో పూజలో పాల్గొంటున్నటువంటి భక్తులారా, మనం ఈనాడు ధ్యానించేటువంటి అంశం క్రైస్తవత్వంలో ఉదాసీనత. అంటే క్రైస్తవత్వం ఒక సంఘానికి సంబంధించింది, ఒంటరితనానికి కాదు, ఏకాకి జీవితానికి కాదు అని ఈనాడు మనం పరిశీలన చేస్తున్నాం. దాన్ని ఇంగ్లీష్లో బీయింగ్ ఇండిఫరెంట్ టు ఈచ్ అదర్. ప్రియ సహోదరి సహోదరులారా, నేడు మనం ప్రస్తుత సమాజాన్ని చూసినట్లయితే అది నాకేమి, నా పని కాదు, నాకు పట్టదు, అది నాకెందుకు, ఎవరెక్కడ పోతే నాకేంటి, ఎవరు ఏ గోదావరిలో కలిస్తే నాకేంటి అనేటువంటి ఉదాసీనత మనం చాలా చూస్తూ ఉంటాం. కొన్నిసార్లు ఏదో ఒకటి యాక్సిడెంట్ జరిగినట్లయితే చాలామంది స్మార్ట్ ఫోన్తో కెమెరా ఆన్ చేసి వీడియోలు తీసుకునే కాలం ఇది. ఇంకొంతమంది సెల్ఫీలు తీసుకుంటూ ఉంటారు, కానీ ఎవరు కూడా వారికి సహాయం చేయటానికి ముందుకు రారు. ఇలా మనం చాలామందిని చూస్తూ ఉంటాం. మొన్నటి దినాన కర్ణాటకలో ఒక తండ్రిని ఇద్దరు కొడుకులు ఆస్తి కోసం కొడుతూ ఉంటారు. ఎంతోమంది రోడ్డు మీద ఫోటోలు తీస్తున్నారు, వీడియోలు తీస్తున్నారు, కానీ ఎవరు కూడా అతనికి సహాయం చేయలేదు. ప్రియ సహోదరి సహోదరులారా, నేను నా యొక్క జీవితాన్ని పరిశీలన చేసినట్లయితే, నేను ఒకసారి బెంగళూరు రోడ్లో షాద్ నగర్ నుంచి నేను హైదరాబాద్ వస్తున్నాను. అయితే ఆ విధంగా వచ్చేటప్పుడు నేను బైక్ మీద ఉన్నాను. వస్తూ ఉంటే నా అటు సైడు రోడ్డు పక్కన కారు వెళ్తూ ఉంది. వెళ్తున్నటువంటి కారు ఒకేసారిగా పల్టీలు కొట్టేసి
2-3 పల్టీలు కొట్టేసి ఒక రోడ్డు మీద ఉండిపోయింది. అయితే అది చూసినటువంటి నేను వెంటనే పోలీస్కి ఇన్ఫామ్ చేద్దాము, వాళ్ళు వచ్చి రక్షిస్తారు అని అనుకున్నాను. అయితే వెంటనే నేను పోలీసు ఎక్కడున్నారా అని చూడగానే ఒక పోలీస్ వ్యాను, పెట్రోలింగ్ పోలీస్ వ్యాన్ అక్కడ ఉంది. వెంటనే వాళ్ళకి చెప్పగానే ఇక్కడ ఇప్పుడే ఒక కారు ఈ డొల్కెలు పట్టీలు కొట్టింది, మరి మీరు వెళ్ళి రక్షించండి అనగానే వెంటనే వాళ్ళు వెళ్ళారు, రక్షించారు. ఇది మనం సంఘానికి చేయాల్సింది. ఒంటరితనం, ఏకాకితనం కాదు. సంఘ జీవితంలో మన యొక్క పాత్ర చాలా ఉంటుంది ప్రియ సహోదరి సహోదరులారా. అందుకే 2014లో ఫ్రాన్సిస్ పాపు గారు ఈ విధంగా అన్నారు, మనలో చాలామంది క్రైస్తవులు అన్య క్రైస్తవత్వాన్ని పాటిస్తూ ఉన్నారు. అంటే పేగన్ క్రిస్టియన్స్ అని అన్నారు. పేగన్ క్రిస్టియన్స్ అంటే మనం కేవలం బాహ్యంగా క్రైస్తవులంగా కనిపిస్తున్నాం, కానీ ఆ క్రైస్తవ స్వభావం, క్రైస్తవ తత్వం మనలో కనిపించడం లేదు అని ఆయన చాలా బాధపడ్డారు. ప్రియ సహోదరి సహోదరులారా, మనం లెక్టర్ అంటే ఈ పఠనాలు చదివే వాళ్ళని ఇంగ్లీష్లో లెక్టర్ అంటాం. అయితే ఒకసారి ఆ లెక్టరు పఠనాలు చదువుతున్నటువంటి సందర్భంలో ఆయనకి కళ్ళు బాగా కనిపించక, అక్కడ ఎక్కువ లైట్ లేక ఆయన ఓ అనే బదులు వావ్ అన్నాడు. ఓ టు యూ కొరాజిన్, ఓ టు యూ బెత్సాయిదా అనే బదులు వా కొరాజిన్, వా బెత్సాయిదా అని అన్నాడు. అనగానే అన్ని పట్టణాలు చదివాడు. చదివిన తర్వాత ఇక పూజ అయిపోయిన తర్వాత ఒక అతను వచ్చి, ఏంటయ్యా నువ్వు ఓ అని చదవబోయే బదులు వావ్ వావ్ అని చదివావు, ఓ కొరాజీను ఓ బెత్సాయిదా ఉండాలి, కానీ వావ్ కొరాజీను వా బెత్సాయిదా అని అన్నావు, ఏంటిది, దానికి చాలా అర్థం మారుతుంది అని అన్నప్పుడు కరెక్ట్ చేసినందుకు మీకు చాలా వందనాలు అని అన్న తర్వాత అప్పుడు ఆయన అన్నాడు, ఓ టు మీ బికాజ్ ఐ రెడ్ రాంగ్ అని అన్నాడు. తర్వాత ఓ టు యూ ఫర్ కరెక్టింగ్ మీ అని అన్నాడు. నీవు నన్ను కరెక్ట్ చేసినందుకు నీకు అయ్యో అని అన్నాడు. నేను తప్పు చదివినందుకు అయ్యో నాకు ఎంత అనర్థం అని అన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విధంగా మనం చూసినట్లయితే ఈ ఉదాసీనత మనలో చాలా మందిలో కనిపిస్తుంది. మనం ప్రేషిత కార్యం, క్రీస్తు ప్రభు ప్రేషిత కార్యంలో ఈ ఉదాసీనతను వదిలివేయాలి. మీరు ఇతరులకు ఉపయోగపడాలి, మరి నేను బోధ చేసే అద్భుతాలు చేసిన కాబట్టి మీరు చాలా మారు మనసు పొందాలి అని ఈ విధంగా తన యొక్క బోధన ద్వారా తెలియజేశాడు. అందుకే ఇక్కడ అయ్యో కొరాజీను, అయ్యో బెత్సైదా, అయ్యో కఫర్నాము అని అన్నారు. ఇలాంటి గొప్ప కార్యాలు తూరు, సీదోను, సోదోమ పట్టణాల్లో చేసినట్లయితే వారు ఎప్పుడో మారు మనసు పొందేవాళ్ళు, వాళ్ళ జీవితాలనే మార్చుకునేవాళ్ళు. కానీ అలాంటిది మీ జీవితాల్లో జరగలేదు అని చాలా బాధపడుతున్నటువంటి సందర్భం. క్రీస్తు ప్రభు యొక్క మనసును తెలుసుకున్న వారు ఇది బోధపడుతుంది ప్రియ సహోదరి సహోదరులారా. అయితే ఇక్కడ అయ్యో అంటే వారిని ఏదో శపిస్తున్నట్టు కాదు, తన యొక్క బాధను వ్యక్తపరుస్తున్నారు క్రీస్తు ప్రభు. మరి ఇలా వీరిలో ఉదాసీనత ఎందుకు ఏర్పడ్డది అంటే కొన్ని కారణాల వల్ల. మొట్టమొదటిగా క్రీస్తు ప్రభు ఎవరో, ఆయన నిజ స్వభావం ఏంటిదో అని సరిగ్గా తెలుసుకుని వారు ఈ విధంగా ఉదాసీనతతో ఉంటారు. అంటే ఈయన నిజమైన క్రీస్తు ప్రభు, ఈయన దైవ కుమారుడు అని తెలుసుకున్న వారు మంచి జీవితాన్ని జీవిస్తారు. కానీ ఆ విధంగా తెలియనటువంటి వారు, తెలుసుకోలేనటువంటి స్వభావం కలవారు ఈ విధంగా ఉదాసీనతతో జీవిస్తారు ప్రియ సహోదరి సహోదరులారా. అందుకే చాలాసార్లు మనం చూస్తుంటాం, అయ్యో నువ్వు ఒక వడ్రంగి కుమారుడివే, మీ తల్లిదండ్రులు మాకు తెలుసే, మీ సోదరులు నాకు తెలుసు, మీ ఊరెక్కడుందో మాకు తెలుసు అని ఈ విధంగా చిన్న చూపు చూసి క్రీస్తు యొక్క నిజ స్వభావాన్ని తెలుసుకోలేక ఆయన్ని తిరస్కరించారు.
ఆ విధంగా ఉదాసీనతతో జీవించారు ఆనాటి జనం. అదేవిధంగా ఈ ఉదాసీనత ఎందుకు ఏర్పడుతుందంటే కొన్నిసార్లు మనం డబ్బుకి ప్రాముఖ్యతనిస్తూ ఉంటాం, వస్తువులకి ప్రాముఖ్యతనిస్తూ ఉంటాం, మన యొక్క అహానికి, మన యొక్క ప్రైడ్ దానికి ప్రాముఖ్యత ఇస్తూ ఉంటాం, మన వ్యాపారానికి మనం ప్రాముఖ్యతని ఇస్తూ ఉంటాం. ఇలాంటి వేరే వాటికి ప్రాముఖ్యతనిచ్చి క్రీస్తు ప్రభువు మనం త్యజించినట్లయితే ఇలాంటి ఉదాసీనత మనందరిలో కూడా ఏర్పడుతుంది. అందుకే ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం లూకా సువార్త 12వ అధ్యాయము 47 నుంచి 48 వచనాలు చదివినట్లయితే, యజమానుని ఇష్టమెరిగి సిద్ధంగా ఉండనట్లయితే, అతని ఇష్టానుసారముగా నడుచుకున్నట్లయితే అలాంటి సేవకునికి కొరడా దెబ్బలు అని చెప్పబడుతుంది. అదేవిధంగా కానీ తెలియక దెబ్బలు తినదగిన పని చేసిన వానికి అంత కఠిన శిక్ష ఉండదు. మనుషులు ఎవరికి ఎక్కువగా అప్పగింతురో వాని నుండి మరీ ఎక్కువగా అడుగుదురు. చూడండి, ఎక్కువగా ఇచ్చిన వాడికే వారి నుంచి ఎక్కువగా లెక్క అడుగుతారు యేసుప్రభు. అదేవిధంగా ఈ తూరు, సీదోను, ఈ కొరాజీను, బెత్సైదా, కఫర్నాం ప్రాంతంలో దేవుడు క్రీస్తు ప్రభు ఎక్కువ చేశారు, బోధించారు, అద్భుతాలు చేశారు. మరి వారు ఎక్కువ అవకాశం లభించింది, అయినా కూడా వారు మారు మనసు పొందలేదు. అందుకే యేసు ప్రభు బాధతో అయ్యో అని వారిని సంబోధిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, అదేవిధంగా మనం దర్శన గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం చూసినట్లయితే, నీవు చల్లగానైనను వేడిగానైనను లేక మలివెచ్చగా ఉన్నను కనుక నిన్ను నా నోటి నుండి ఉమ్మి వేయబోచున్నాను అని అంటున్నారు. నీవు వేడిగా చల్లగా లేనట్లయితే నేను నా నోటి నుండి నిన్ను ఉమ్మి వేస్తాను అని అంటున్నారు. అంటే మనలో మార్పు జరగాలి అని క్రీస్తు ప్రభు తెలియజేస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే మనం కేవలం నేను, నాది అంటే సరిపోదు. నా సంఘము, క్రైస్తవ సంఘం, క్రైస్తవులందరూ కూడా, అందరూ సంఘం అంతా కూడా బాగుండాలనేటువంటి ధోరణి, ఆలోచనలో మనం జీవించాలి. ఓసారి ఒక భిక్షం ఎత్తుకుంటున్నటువంటి ఒక పాప రోజు ఇంటింటికి వెళ్ళి అమ్మా అన్నం పెట్టండి, ఏదైనా డబ్బులు ఇవ్వండి అని అరుచుకుంటూ ఇంటింటికి వెళుతూ ఉంది. అయితే అక్కడే ఆ దగ్గర ప్రాంతంలో ఉన్నటువంటి ఒక భక్తుడు రోజు ఈ కేకలు వింటున్నాడు. ఆయన ధ్యానం చేస్తున్నాడు, ఈ కేకలు వింటున్నాడు, ధ్యానం చేస్తున్నాడు. రోజు ఇదే జరుగుతూనే ఉంది. అయితే ఒకరోజు ఆయనకి బాధ అనిపించి ఈ విధంగా దేవుణ్ణి ప్రశ్నిస్తాడు. దేవా, ఎందుకు ఈ విధంగా పేదవాళ్ళని సృష్టించావు? ఎందుకు ఈ పాపను పేదరికంలో సృష్టించావు? మరి ఆమె రోజు అన్నం అడుగుతుంది, ఇంటింటికి వెళ్తుంది, ఏమైనా చేయవా, నీవేమైనా చెయ్యి అని అన్నప్పుడు ప్రభు ఆయనకి దర్శనంలో అన్నాడు, నీవు ఏమైనా చెయ్యి అని అంటున్నావు, నేను ఆల్రెడీ చేశాను. అంటే ఏం చేశావు ప్రభు అంటే, నేను నిన్ను సృష్టించాను అని అన్నాడు. నేను నిన్ను సృష్టించాను, ఇక నీ పని నువ్వేమన్నా చెయ్యి అని ప్రభు ఆయనతో మాట్లాడాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఎప్పుడు కూడా దేవుడు ఏదో చేయాలని కాదు, దేవుడు మనందరినీ కూడా సృష్టించారు. మనం ఏదైనా సంఘానికి చేయాలి, సంఘ ప్రయోజనానికి పాటుపడాలి. అప్పుడే మనం ఈ యొక్క ఉదాసీనతను వదిలివేసి దేవుడు కోరినటువంటి మార్పుని మనలో తెచ్చుకుంటాం. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే కీర్తన 95:7-8 వచనాలు, నేడు మీరు అతని మాట వినినా ఎంత బాగుండును, మెరీబా చెంత మీ పితరుల వలె, నాడు ఎడారిలో మస్సా చెంత మీ పితరుల వలె మీరును హృదయములను కాఠినము చేసుకోవలదు. మీరు ఆయన మాట వింటే ఎంత బాగుండేది, మీ హృదయ కఠినత్వాన్ని వదిలివేసి ఎంతో మంచి జీవితాన్ని జీవించేవారే అని ఈ విధంగా తెలియజేస్తున్నారు. అదేవిధంగా హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం, మనము
అన్యద ప్రభావితులము కాకుండుటకై మనము వినిన సత్యముల పైననే మరింత దృఢముగా ఆధారపడి ఉండవలేను. మనం సత్యం పైనే ఆధారపడి జీవించాలి అని వాక్యం చెబుతుంది. అదే ప్రకారము సీరాపుత్రుడైనటువంటి జ్ఞాన గ్రంథము 7వ అధ్యాయము 36వ వచనం, నీవు చేసే కార్యాల్లో నేను ఒకరోజు తప్పనిసరిగా మరణిస్తాను అని గుర్తించుకున్నట్లయితే నీవెప్పుడు కూడా పాపం చేయమంటున్నారు. మనం చేసేటువంటి ప్రతి కార్యంలో నేను ఏదో ఒక రోజు మరణిస్తాను అనేటువంటి ఆలోచనతో జీవించినట్లయితే నీవు పాపం చేయవు అని అంటున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, మనలో చాలామందిలో ఇలాంటి ఉదాసీనత ఉంది. అంటే ఇండిఫరెన్స్, నాకేంటి, నేను ఎందుకు చేయాలి అనేటువంటి ధోరణిలో క్రైస్తవులు కూడా ఆలోచిస్తున్నారు. అలాంటి ఆలోచన మనం వదిలివేసి సంఘం పట్ల మనం ప్రేమ కలిగి ఆప్యాయత కలిగి జీవించాలి. సంఘానికి ఏదో ఒకటి చేయాలి. మొట్టమొదటిగా యేసు ప్రభు వాక్యం వింటున్నటువంటి మీరందరూ కూడా, పూజలో పాల్గొంటున్నటువంటి మీరందరూ కూడా ఈ వాక్యం మనల్ని మార్చివేయాలి. నా వంతు నేను సంఘానికి ఏమైనా చేయాలి, సంఘం ఎడల ప్రేమ కలిగి జీవించాలి, నా ఉదాసీనతను నేను వదిలివేయాలి అని ఈనాడు మనలో ఇలాంటి ఆలోచన రావాలి. అలాంటి ఉదాసీనతను వదిలివేసి సంఘం పట్ల ప్రేమ కలిగి సంఘానికి ఏదైనా చేయాలనేటువంటి దృక్పథం మనందరిలో కలగాలి. ప్రియ సహోదరి సహోదరులారా, అప్పుడే ప్రభు అయ్యో అనరు. మనందరినీ చూసి షబ్బాష్, మీరు చాలా బాగా చేశారని మెచ్చుకుంటారు. కాబట్టి ఆ విధంగా క్రీస్తు మనందరిని కూడా మెచ్చుకునేలా మనం సంఘం పట్ల ఏదో ఒక సంఘం ప్రయోజనం పట్ల మంచి పనులు చేయటానికి, మనం మారు మనసు పొందటానికి దేవుడి యొక్క వాక్యాన్ని ఇస్తున్నారు. దాని ప్రకారం జీవించడానికి ప్రతి ఒక్కరం కూడా ప్రయత్నం చేద్దాము. ఆమేన్. అందరం నిలబడి మన యొక్క విన్నపాలన్నిటిని కూడా ప్రభువుకు తెలియజేసుకుందాం. ప్రభువా సర్వేశ్వర, ఏ సమయమందు ఏ పూజలో పాల్గొంటున్నటువంటి ప్రతి బిడ్డ కూడా తమ హృదయంలో దాగి ఉన్నటువంటి విన్నపాల కోసం ప్రార్థించేస్తున్నారు. వారందరిని కూడా దీవించు నాయన. ఈరోజు ప్రత్యేక విధంగా పాప గారి కోసం, మేత్రానుల కోసం, గురువుల కోసం, కన్యాస్త్రీల కోసం, ఉపదేశాల కోసం, మీ సువార్తను ఏ రకంగా అయినా బోధ చేసే వారందరిని కూడా దీవించండి. వారు ఏ కార్యాన్ని చేపట్టినా కూడా అన్ని కూడా ఫలవంతం చేయమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ప్రభువా, ఎన్నో మార్లు ఎన్నో పరిస్థితుల్లో మేము ఉదాసీనతతో వ్యవహరిస్తూ ఉన్నాం. నేను బాగుంటే చాలు అనేటువంటి స్వార్థంతో జీవిస్తున్నాం. ఇతరులు బాధపడే సమయంలో మేము వారికి తోడుగా ఉండక వారికి ఎలాంటి తోడ్పాటుని ఇవ్వలేదు. మేము మా యొక్క తప్పుల్ని ఎరిగి ఈరోజు మీరు బోధించిన ప్రకారం మేము సంఘం పట్ల, క్రైస్తవుల పట్ల ప్రేమ కలిగి అన్యోన్యతగా జీవించేలా అలాంటి గొప్ప వరాన్ని మా అందరికి కూడా ఇవ్వమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ప్రభువా, దివ్యవాణి టీవీ పట్ల ఎంతోమంది ఆర్థికంగా ప్రార్థన పూర్వకంగా సహాయం చేస్తున్నారు. ప్రభువా, వారి కుటుంబాలన్నిటిని కూడా ఆశీర్వదించండి. మరి ముఖ్యంగా ప్రభు, ఈరోజు ఈ పూజలో ఎన్నో ఉద్దేశాల కోసం ప్రార్థన చేస్తున్నాం. ప్రత్యేక విధంగా ఆ కుటుంబాలను మీరు దీవించండి, వారి ఉద్దేశాలను ఆశీర్వదించండి. వారికి ఎల్లప్పుడూ తోడుగా ఉండి కుటుంబాల్లో శాంతి సమాధానం నెలకొల్పేలా వారందరిని కూడా దీవించమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ప్రభువా, ఎంతోమంది అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఎంతోమంది ఎన్నో సమస్యలతో, ఆర్థిక, సాంఘిక, కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారు. వారందరిని కూడా దీవించండి. ఈ సమయమందు వ్యక్తిగతంగా ఎంతోమంది తమ యొక్క బాధలను వ్యక్తం చేస్తున్నారు. వారందరినీ కూడా దీవించిన ఆయన ప్రభువా, వారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. వృద్ధాపనలో బాధపడే వారందరినీ కూడా దీవించమని
ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. మౌనంగా మీ యొక్క వ్యక్తిగత అవసరాల కోసమై, కుటుంబ అవసరాల కోసమై దేవుణ్ణి ప్రార్థించండి. ఈ మనవులని మన నాథుడైన యేసు పేరిట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆశీర్వదించుము యేసయ్యా, ఆత్మీయ కానుక ప్రియ యేసయ్యా. ఆశీర్వదించుము యేసయ్యా, ఆత్మీయ కానుక ప్రియ యేసయ్యా. ఆద్యంతరహితుడా నీ ప్రేమలో శోభిల్ల చేయుమ నీ సేవలో. ఆద్యంతరహితుడా నీ ప్రేమలో శోభిల్ల చేయుమ నీ సేవలో. వర్ధిల్ల చేయుమ నీ చిత్తములో. ఆశీర్వదించుము యేసయ్యా, ఆత్మీయ కానుక యేసయ్యా. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించిన ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్ల ప్రార్థింపుము. మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, నీకు మొరపెట్టుకొనుచున్న సమర్పించుచున్న ఈ నీ శ్రీ సభ అర్పణలను దయతో వీక్షింపుము. ఈ అర్పణములను ఆహారముగా భుజించు నీ విశ్వాసులకు పావిత్ర్యములో మరింత వృద్ధిని దయచేయుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉండుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మేము చేయు స్తుతి నీకు అవసరము లేదు. మేము నీకు వందనములు అర్పింపవలైననెడు మాలోని కోరికయు నీ వరప్రసాదమే. మా స్తుతులు నీ మహిమను ఏమాత్రమును అధికము చేయలేకున్నను మా ప్రభువగు క్రీస్తు ద్వారా అనుగ్రహ జీవితమందు వృద్ధి చెందుటకు మాకు ఎక్కువగా సహాయపడుచున్నవి. కావున ఇహ పరలోకములతోనూ దూతల గాయక బృందముతోనూ ఏకమై ఉప్పొంగుచు మేము నీ మహిమను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పరలోకములు భూలోకములు నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేంచేయువారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము.
ఆ విధముననే భోజన అనంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచో ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటుదము, మీరు మరల వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించు జీవమునొసగి అప్పమున రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారకు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభు, ఆ ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకును. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా బాల పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమగుదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికర్మందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకును. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకును. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లియగు మరియ మాతతోనూ, ఆమె భర్తయగు పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదుము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చినటువంటి పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాసింతము. మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుడున్న వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షింపుము. ప్రభు, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మే మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమను నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపమును లెక్కింపక మీ శ్రీస విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండుగాక. ఒకరికొకరు క్రీస్తు సమాధానము తెలుపుకుందాము. సమాధానము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపం పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపం పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల వెందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును.
పరలోక విందు పరిశుద్ధతతో పొందు. ఇది ఆత్మీయ విందు ప్రభు యేసుని విందు. ఇది పరలోక విందు పరిశుద్ధతతో పొందు. ఆమేన్ అనొచ్చు నీవు శిరమును వంచి స్వీకరించుము. ఆమేన్ అనొచ్చు నీవు శిరమును వంచి స్వీకరించుము. శిరమును వంచి స్వీకరించుము. ఇది ఆత్మీయ విందు ప్రభు యేసుని విందు. ఇది పరలోక విందు పరిశుద్ధతతో పొందు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీవు ఏర్పాటు చేసిన ఈ పరమ వరములను సేవించి ప్రార్థించుచున్నాము. ఈ పరమ రహస్యములో పాల్గొనిన మాయందు దీని రక్షణదాయక ప్రభావం అధికమగునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఎల్లప్పుడూ కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.